ఉపాధి హామీ కూలీల స్థితిగతులు తెలుసుకునేందుకు ఓ ఐఆర్ఎస్ అధికారి కూలీగా మారారు. వారితో కలిసి తట్టా పారా పట్టుకొని పనిచేశారు. మధ్యాహ్నం ఉపాధి కూలీలతోని కలిసి భోజనం కూడా చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నిన్న ఐఆర్ఎస్ అధికారి సందీప్ సందడి చేశారు. ఇదే జిల్లా హుజూర్ నగర్ కు చెందిన ఐఆర్ఎస్ సందీప్ బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. గ్రామాల్లో కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలనుకున్నారు. నూతన్కల్ మండల పరిధిలోని చిల్పకుంట్లలో ఉపాధి కూలీలతో కలిసి చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. నేను చెప్పి తీసుకొచ్చే అంత లేదు, కాకపోతే నేను కలెక్టర్ గారితో కూడా పర్సనల్గా ఒకసారి మాట్లాడతా ఎందుకు డిలే అవుతుంది అనేది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూలీలతో కలిసి పనిచేశారు. తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. బతుకమ్మ పాటకు డాన్స్ చేసి కూలీలను ఉత్సాహపరిచారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. తనతో పాటు పనిచేసిన 152 మంది కూలీలకు తన జీతం నుంచి ప్రతి ఒక్కరికి 200 రూపాయలు అందజేశారు. ఓ ఉన్నతాధికారి తమతో కలిసి పనిచేసి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు కూలీలు. ఉపాధి హామీ కూలీల స్థితిగతులు తెలుసుకునేందుకు ఓ ఐఆర్ఎస్ అధికారి కూలీగా మారారు. వారితో కలిసి తట్టా పారా పట్టుకొని పనిచేశారు. మధ్యాహ్నం ఉపాధి కూలీలతోని కలిసి భోజనం కూడా చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నిన్న ఐఆర్ఎస్ అధికారి సందీప్ సందడి చేశారు. ఇదే జిల్లా హుజూర్ నగర్ కు చెందిన ఐఆర్ఎస్ సందీప్ బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. గ్రామాల్లో కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలనుకున్నారు. నూతన్కల్ మండల పరిధిలోని చిల్పకుంట్లలో ఉపాధి కూలీలతో కలిసి చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. నేను చెప్పి తీసుకొచ్చే అంత లేదు, కాకపోతే నేను కలెక్టర్ గారితో కూడా పర్సనల్గా ఒకసారి మాట్లాడతా ఎందుకు డిలే అవుతుంది అనేది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూలీలతో కలిసి పనిచేశారు. తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. బతుకమ్మ పాటకు డాన్స్ చేసి కూలీలను ఉత్సాహపరిచారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. తనతో పాటు పనిచేసిన 152 మంది కూలీలకు తన జీతం నుంచి ప్రతి ఒక్కరికి 200 రూపాయలు అందజేశారు. ఓ ఉన్నతాధికారి తమతో కలిసి పనిచేసి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు కూలీలు.